జై శ్రీరామ్. ఈరోజు కొంతమంది మూర్ఖులు, సంఘ వ్యతిరేక శక్తులు మా దేవత మీద, యావత్తు హిందూ జాతి పూజించే సీతమ్మ మీద అసభ్యకరమైన పోస్టు పెట్టి వారి పక్కన రాముడి అవతారంలో నరేంద్ర మోడీ గారిని, లక్ష్మణుడి అవతారంలో అమిత్ షా గారి పోస్టు పెట్టి క్షణికానందం పొందుదామనే ఆలోచనతో, లేదు ఇందూరు పార్లమెంట్ ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి పోస్టు పెట్టి మైనారిటీ ఓట్లు, లేదు హిందూ వ్యతిరేక ఓట్లను పొందేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు గౌరవ ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, అలాగే గౌరవ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా భారతీయ జనతా పార్టీ వెళ్ళి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కలిసి, సిపి గారికి కలిసి సోషల్ మీడియాలో ఏమైతే అసభ్యకరమైన పోస్టు పెట్టారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇందూరు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ సిపి గారితో కూడా ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారు కానీ గట్టిగా వాదించి ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓడిపోతామనే భయంతో ఎవరైతే మాకు అపోజిట్లో ఉన్నారో వాళ్ళు చేస్తున్న ప్రయత్నము. రేపు ఉదయం వరకు కూడా జిల్లా పోలీస్ యంత్రాంగానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుడు, మా తల్లి సీతమ్మ తల్లి, భారతదేశంలో మేము అపురూపంగా కొలిచే సీతమ్మ తల్లిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆరాధ్యదైవం కొలిచే మా సీతమ్మ తల్లిని, మా కన్న తల్లి లాంటి ఒక దేవతని అసభ్యకరంగా గుడ్డలు లేకుండా సీతమ్మ తల్లిని ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఆర్మూర్ శాసనసభ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సహచరుడు కావాలని ఒక దురుద్దేశంతో హిందువులను అవమానపరచాలని, హిందువులని హేళన చేయాలని ప్రతి ఒక్కడు వాడి సలహాలతోని వీళ్ళకి హైదరాబాద్ నుంచి వచ్చిన హైకమాండ్ ఆదేశాలతోని ఈరోజు సోషల్ మీడియాలో ఆ అవమానకరంగా హిందువుల పట్ల చులకనగా ఈ మీడియాలో ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాని మీద ఒకటే చెప్పాం, ఇక్కడ నుంచి కొడుకులారా. కమిషనర్ గారు కూడా చెప్పాం, ఒకవేళ మా తల్లి సీతమ్మ తల్లి మీద ఎవడైతే అసభ్యకరమైన పోస్టు పెట్టారో ఈ రాత్రి లోపల ఇమ్మీడియట్ చర్య తీసుకోకపోతే, ఎట్లయితే ముస్లిం సోదరులు ఫత్వాలు జారీ చేస్తున్నారో రేపు తగిన చర్య తీసుకపోతే, ఎవడైతే మా సీతమ్మ తల్లిని అవమానించిండో, అసభ్యకరంగా చిత్రీకరించాడో, ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నాడో అందరికీ రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతున్నది. ఈరోజు నిజామాబాద్ గడ్డ నుంచి చెప్తున్నాం, హిందువులు కూడా ఫత్వాలు జారీ చేస్తారు, హిందువులు కూడా ఫత్వాలు జారీ చేసే రోజులు స్టార్ట్ చేస్తాం. ఇక్కడికైనా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మారండి. 75 ఏళ్ళ మా జాతిని, మా దేవతలని అందరినీ నిర్వీర్యం చేసిన పార్టీ మీది. ఇక్కడైనా అందరం శాంతియుతంగా ఉందాం, దమ్ముంటే ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం, పోరాడదాం, ప్రజల మన్నలు పొందుదాం. రేపటి వరకు ఇట్లా ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇదే నిజామాబాద్ వేదికగా హిందూ సమాజం పరంగా, హిందూ సమాజ ప్రతినిధులుగా రేపు ఫత్వా జారీ చేయడం జరుగుతుంది. ఆ ఫత్వా ముస్లిం సోదరులు ఎట్లా జారీ చేస్తారో వాళ్ళలాగానే మేము కూడా జారీ చేస్తాం. మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం, మా దేవతల పరువారాలు కాపాడుకుంటాం, మా హిందువుల గౌరవం కాపాడుకుంటాం. బోలో భారత్ మాతాకి. రాముడు మరియు సీతమ్మ ఈరోజు హిందువులందరికీ అవమానపరిచే విధంగా సీతమ్మ వారి సోషల్ మీడియా పోస్ట్లో వివస్త్రను చేసి అది వైరల్ చేస్తూ ఉన్నారు. దీని వెనకాల ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు
తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్లో విజయం సాధించే దిశగా అన్ని సర్వేలు చెప్తా ఉంటే వారు తట్టుకోలేక ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు సిపి గారికి కంప్లైంట్ చేస్తాం. దీని వెనుకాల ఎవడున్నాడు, వారిపైన వారి తరఫు నుండి ఈవిడి ఏవైతే పోస్ట్ పెట్టిండో వాడి తరఫు నుండి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని కూడా రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేసినాం. భవిష్యత్తులో ఇటువంటి ఎవడు కూడా సాహసం చేయదు, అటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని సిపి గారికి చెప్పినాము. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి, లేదా మరి రేపటి నుంచి ఇందూరు నగరంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా మా ఉద్యమాలు ఉంటాయి. వారిని ఎవడైతే వాడు ఉన్నాడో కఠినమైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.